గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. మళ్ళీ ఈతకైతే వెళ్ళిపోతున్నాం. ఇది పార్ట్ 2. ఎంతమంది వస్తారో అయితే తెలియదు, చూడాలి ఎంతమంది వస్తారు మరి. త్రీ 2 1 గో. యాక్షన్. మా వాళ్ళందరూ కలిసి అక్కడ చిన్న హోల్లో పాము మరి అది బల్లో మాకు అర్థం కావట్లేదు. చాలా చూడటానికి అయితే చాలా చిన్నగా అనిపిస్తుంది. మరి నాలుకైతే బయటకు కనిపిస్తుందని ఒక్కొక్కరు పరీక్షిస్తూ చూస్తున్నారు. అది పాము బల్లో అని పరీక్షించి మొత్తం చూడటానికి మాకైతే చాలాసేపు పట్టింది. యాక్చువల్గా అదిగో ఆ చెయ్యి పట్టుకొని పైన పట్టుకొని నేను గాలికి కాదు సారీ నీళ్ళ ఫోర్స్కి కుట్టుకొని పోయేటట్టున్నాం. ఇంకొక ఇట్లా కాదులే అని కొంచెంసేపు ఆడుకుందాంలే అని ఒకళ్ళమ్మటి ఒకళ్ళని కూర్చొని రైలు ఇంజన్ ట్రైన్ ఇంజన్ కనుక వెళ్తే ఎలా వెళ్తారో అట్లా అయితే మేము చిన్నగా ఆడుకోవటం అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడంటే ఎక్కువ లోతు ఉండదు. ఇందాక వేరే చోట, ఇప్పుడు వేరే చోట. ఇదైతే కొంచెం లోతు తక్కువ, ఎంత మోకాళ్ళ లోతు వరకే ఉంటుంది. మోకాళ్ళ లోతు కన్నా కొంచెం తక్కువే ఉండొచ్చు. ఇక వీళ్ళందరూ నాకు తమ్ముళ్ళు అవుతారు, వరుసగా అయితే తమ్ముళ్ళు అవుతారు. వీళ్ళందరితోనే అంటే ఇంతమంది బామర్దులు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, మేము లాస్ట్ ఉన్నాం. ఇక వీడైతే చందు, వాడు చూడు ఎలా వస్తున్నాడు. వీడు మా ఊర్లో వెంకటేశ్వరని వీడు. వాళ్ళు చూడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలా తేలుకుంటూ పోతున్నారు. అదొక సరదాగా ఉంది. ఎండాకాలం ఈతంటే మాత్రం చాలా సరదాగా ఉంటుంది. ఇది వీడు చందు వాళ్ళ తమ్ముడు, వీడి పేరు సాయి మాత్రం మాతో చాలా క్లోజ్గా ఉంటాడు. ఒక్కొక్కళ్ళు అయితే నేనే సన్నగా ఉంటానంటే నాకన్నా సన్నగా ఉంటాడు వీడు. అంత వాడి పేరు అయితే మేము బక్క ప్రాణి అని పిలుస్తాము. కొట్టుకొని పోతూ ఉంటాం. అసలు అలా ఆడుకోవటం ఏదో సరదాగా అయిపోతుంది. అందుకనే మేము ఇది రోజు ఈతకు వచ్చింది. ఇందాక మొన్న వేసిన ప్లేస్ వేరు, ఇప్పుడు వేరు ప్లేస్ వేరు. మా వాళ్ళు నాకు మడ్ బాత్ పోస్తున్నారు. ముల్తాన్ మట్టి అంటున్నా, అదేందో కాలువలో మట్టి తీసి ముల్తాన్ మట్టి పోస్తాను అంటున్నారు. వాళ్ళకి అదేందో సరదా. మరి మొత్తం పూసిన తర్వాత అది డిఫరెంట్గా వస్తుంది స్మెల్. అదేందో అర్థం కాక నాకు ఇంకా పొయ్యిండని చెప్పాలే కానీ తలక మాత్రం పొయ్యొద్దని చెప్పాను. చివరిలో మాత్రం తలకి పొయ్యినే పూసారు. అసలు వద్దురా నాయన తలక వాసన వచ్చిద్దిరా అని చెప్తున్నా కూడా వినకుండా తలలో పూసారు. నేనైతే ఉంచుకోకుండా వెంటనే కడిగేసుకున్నాను, ఉంచుకోకుండా. మళ్ళీ తర్వాత ఇంకా ఇచ్చింగ్ లాంటివి ఏమైనా వస్తాయేమోనని భయం వేసి, ముల్తాన్ మట్టి అయితే కాదు కదా, ఫ్రెష్ మట్టి అయితే అట్నే అనుకోవచ్చు. అందుకని నేను వెంటనే కడిగేసుకున్నా. అప్పటికీ కూడా తల మీద వేస్తానే ఉన్నారు. శుభ్రం కడుక్కొని అది చేసి వీడైతే నాకు చందు అవుతాడు తమ్ముడు. అలా కడుక్కొని చేయతేసి ఇంకా మేమైతే చిన్నగా ఇంటికి స్టార్ట్ అయిపోదాం అని అనుకున్నాము. అప్పటికే 2 hours 2.5 hours అవుతుంది మేము ఈతకొచ్చి. ముక్కుల్లోకి, నోట్లోకి, కళ్ళల్లోకి, చెవుల్లోకి అన్నిటిలోకి నీళ్ళు పోయినాయి. ఇంక లేచి మా వల్ల కాదులే అని కొంచెంసేపు మట్టితో ఆడుకొని ఇంకా లేచి బయలుదేరి వచ్చేసాం.